భారతదేశంలో బాల్య సంరక్షణ విద్య ఇటీవల పాలసీలో ఈసీసీ గురించి ఏం చెబుతున్నారు? ఎర్లీ చైల్డ్హుడ్ పూర్వ బాల్య దశ పుట్టినప్పటి నుంచి 8 సంవత్సరాల వరకు పిల్లలను చూస్తారు. అందులో అభివృద్ధి శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, భావోద్వేగ అభివృద్ధి, సృజనాత్మక అభివృద్ధి, భాషాభివృద్ధి. 3:15 నుంచి 3:45. పిల్లల అభివృద్ధి 3 సంవత్సరాల పిల్లల యొక్క లక్షణాలు. 3:45 నుంచి 4 గంటల వరకు టీనేజ్. పిల్లల అభివృద్ధి మెదడు అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలు. మేధాభివృద్ధిని 2 సంవత్సరాల నాటికి 75% బ్రెయిన్ పెరుగుతుంది. 6 సంవత్సరాల నాటికి 95% మెదడు అభివృద్ధి చెందుతుంది. నాలుగు 30 నుంచి 5 గంటల వరకు. మొదటి రోజు ఎడ్యుకేషన్. పికప్ కోసం గ్రూప్స్ సృష్టించడం, టాస్కుల కోసం కమ్యూనికేషన్ చేయవలసిన విధానం యొక్క వివరణ. జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం 120 రోజుల శిక్షణ, సంవత్సరానికి 40 రోజులు శిక్షణ, 3 సంవత్సరాలకు 120 రోజులు ఉంటుంది. సాల్ట్ ప్రోగ్రామ్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ కాన్సర్వేషన్ యాక్షన్. ఏఎంయు సార్ మారుతి మోహన్ పట్నాయక్ గారు వచ్చారు. అభివృద్ధి లక్ష్యాలు నేను చెప్పాను. పిల్లలకు మంచి ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని కలిగి ఉండడం. రెండోది, పిల్లలు మంచి సమర్థవంతమైన సంభాషణకర్తలు లేదా ప్రసారకులుగా తయారు చేయాలి. ఆంధ్రప్రదేశ్ అభ్యాసన ప్రవర్తన సహాయక పథకం 2021లో లాంచ్ చేశారు. 2021 నుంచి 2026 వరకు ఇంప్లిమెంట్ అవుతుంది. 50 లక్షల మంది విద్యార్థులు కండక్ట్ చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్లో 80% మంది విద్యార్థులు సరిగా చదవడం, రాయడం లేదు. వరల్డ్ బ్యాంక్తో టైపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం చేపడుతుంది. పిల్లవాడు ప్రైవేట్పై ఇంపాక్ట్ చేసేది వాట్సాప్, న్యూట్రిషన్ ప్రభావం చూపుతాయి. పిల్లలకు చెప్పేదానికంటే చేసి చూపించాలి. ఎన్ఈపీ గురించి చెప్పారు. పిల్లల పునాది స్థాయి PP1 3 నుంచి 4, PP2 4 నుంచి 5, PP3 5 నుంచి 6, బాలిక 6 నుంచి 7 వరకు 1వ తరగతి, 7 నుంచి 8 వరకు 2వ తరగతి, 8 నుంచి 9 వరకు 3వ తరగతి చెప్పారు. నిపుణ్ భారత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రొఫెషనల్స్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. దీనిలో తెలుగులో అవగాహన మరియు సంఖ్యాశాస్త్రంలో ప్రావీణ్యం. ఎన్ఈపీ గురించి చెప్పారు. జాతీయ విద్యా విధానం 2021